Hi friends, this is Agarwal Saik from Maruti Car Show. Today we are clearly explained about the Alto K10 vehicle. అసలు ఆల్టో K10 వెహికల్ అంటే ఏంటి? అసలు ఈ బండి ఎవరు తీసుకోవాలి? ఈ బండి తీసుకోవడం వల్ల లాభం ఏంటి? అసలు ముందుగా మనం విక్టోరియస్ గురించి చేసాం, తర్వాత బ్రీజా గురించి చేసాం. ఈ తర్వాత ఇప్పుడు ఆల్టో K10 వెహికల్ గురించి చెప్తున్నాం. అసలు నార్మల్‌గా ఈ విక్టోరియస్ అనేది కొత్తగా వచ్చిన న్యూ మోడల్ అని చెప్పుకున్నాం. బ్రీజా అనేది ముందే ఉండేది. విటారా బ్రీజా అలాగే ఈ బ్రీజా చేసేది దీన్ని. ఇప్పుడు ఆల్టో K10 అనేది ఎలా వచ్చింది? ఇంతకుముందు నేను ముందే చెప్తున్నా, మారుతి అనేది ఎప్పుడు కొత్త వెహికల్‌ని తీసుకురాలా. ఉన్న వెహికల్‌నే అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఆల్టో 800 వెహికల్ అనేది ని తీసుకొచ్చి K10గా ప్లస్ చేశారు. అంటే అప్‌గ్రేడ్ అయితుందే ఆల్టో 800 అప్‌గ్రేడ్ వర్షనే ఆల్టో K10 వెహికల్ అనమాట. ఆల్టో 800 సీసీని 1000 సీసీగా మార్చి దాంట్లో కొన్ని ఫీచర్స్ని ఇన్బుల్డ్ అంటే కొద్దిగా కిందకు ఉండేది ఆల్టో 800 అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేవి పెంచి, టైర్ సైజ్ పెంచి, ఫీచర్స్ లేటెస్ట్ ఫీచర్స్, సెన్సార్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి అసలు ముందు ఈ ఆల్టో K10 వెహికల్ అనేది ఎవరు కొనాలి? ఫస్ట్ అసలు కారు కొనాలి. ఫస్ట్ వాడినోళ్ళు ఫస్ట్ అసలు కారు కొనాలి. తక్కువ రేట్లో కావాలి, ది బెస్ట్. మనం కొంతమంది ఏంటంటే బడ్జెట్ చూసుకుంటారు. వాళ్ళ బడ్జెట్ అనేది ఒక 5-6 lakhs ఉంటే ఇన్ బిట్వీన్ ఈ ఆల్టో K10 వెహికల్ అనేది వస్తుంది అనేది మనకి చెప్పింది. అసలు ఆల్టో K10 ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీనికి ఇది మామూలుగా యూత్ఫుల్ ఐకాన్ వెహికల్ లాగా ఉంటుంది. అంటే నార్మల్ యూత్ అంటే చాలామంది యంగ్స్టర్స్ కొంటారు. అంటే ఇప్పుడు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళైతే కొద్దిగా లైక్ చేస్తారు. దీంట్లో ఏంటి లేటెస్ట్ ఫీచర్స్ స్మార్ట్ ప్లే డాక్ అని తీసుకొచ్చారు. ఒక 4 స్పీకర్లు అనేవి వస్తున్నాయి. అంటే మొత్తం నావిగేషన్ సిస్టమ్ అనేది 1000 సీసీ కేసీబీసీ ఇంజిన్ వస్తుంది. మీకు చాలా కొద్దిగా స్పేషియస్ క్యాబినే వస్తుంది. ఇంకా మీకు దీంట్లో ఆటో గేర్ సిస్టమ్ అనేది కూడా ఉంది. మీ లేడీస్ ఎవరైనా మామూలుగా డ్రైవింగ్ నేర్చుకోవాలి, మీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైనా మీకు ఆటో గేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆటో గేర్ సిస్టమ్ అనేది కూడా ఈ ఆల్టో K10 వెహికల్లో మనకు ఉంది. ఇంకా మీరు దీంట్లో వర్షన్స్కి వెళ్ళిపోతే మీకు స్టాండర్డ్ వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్టాండర్డ్ వర్షన్లో మనకి నార్మల్గా ఏమీ రావు. మీరు మామూలుగా బండి అంతా మామూలుగా 1000 సీసీ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అన్ని ABS, DBD ఇవన్నీ సిస్టమ్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్ నార్మల్ వెహికల్ లాగే వస్తుంది. బేసిక్ ఫీచర్స్ అనేవి ఏమి ఉండవు. ఏసీ ఇట్లా రావడం ఏమవ్వదు. అదే మీకు దీని వర్షన్ LXIలోకి వెళ్తే దీంట్లో మామూలుగా ఏసీ అనేది రావడం జరిగింది. పవర్ స్టీరింగ్ అనేది వస్తుంది. ఈ బంపర్ అనేది బాడీ కలర్ రావడం జరుగుతుంది. అదే నెక్స్ట్ నేను చెప్పిన STD స్టాండర్డ్ మోడల్ మరియు ఈ VXI మోడల్ మీకు ఏంటంటే ఈ స్టాండర్డ్ మోడల్ VXI LXI మోడల్ అనేది మనకి అంతగా అవైలబిలిటీలో ఉండవు అన్నమాట. చెప్పుకోవడానికి తప్ప మనకు బయట అనే బండ్లు కనపడవు. అంటే చెప్పుకోవడానికి మాట తీరు బాగానే ఉంటుంది కానీ బండ్లు మాత్రం బయట ఉండవు. అదే మీరు నెక్స్ట్ VXI వర్షన్ నుంచి అయితే మనకు బండ్లు అనేవి ఉంటాయి. VXIలో మీకు మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. VXIలో ఏమేమి వస్తాయంటే సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. USB కంట్రోల్, 2 స్పీకర్లు రావడం, దీంట్లో స్మార్ట్ ప్లే డాక్ అనేది ఉంటుంది. ఇది ఆటోమేటిక్ వర్షన్లో, మాన్యువల్ వర్షన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇంకా చూసుకుంటే దీంట్లో ఫ్యూయల్ ఎంత ఉంది ఏంటనేది తెలిసిద్ది. మామూలుగా గేర్ షిఫ్ట్ ఇండికేటర్స్ అని మామూలుగా షిఫ్ట్ చేయడానికి అంటే 1 నుంచి 2కి వెళ్ళాలి. స్పీడ్ పెరిగే కొద్దీ ఎంత మైలేజ్ అంటే పెంచాలనేది కూడా ఇండికేటర్ అనేది వస్తుంది. ఇది VXI అనేది అవైలబిలిటీ చాలా షోరూమ్స్లో, మారుతి షోరూంలో చాలా వరకు చాలా తక్కువగానే ఉంటుంది. ఈ VXIలో మాన్యువల్ ఉంటుంది, అంటే MT ఉంటుంది, AGS ఉంటుంది. అంటే VXIలో CNG కూడా ఉంటుంది. నార్మల్ CNG వెహికల్ 1000 సీసీలో చాలా మైలేజ్ వరకు ఇస్తుంది. ఎంత ఇస్తుంది? కంపెనీ వాడు ఒక 33 అలా ఇచ్చినా మీకు 30 వరకు సుమారు వస్తుంది. ఎందుకంటే 1000 సీసీ మైలేజ్ తగ్గే కొద్దీ సీసీ తగ్గే కొద్దీ మైలేజ్ తగ్గుతుంది. ఇది ముందే చెప్పుకున్నాం. CNG వర్షన్ అనేది మాన్యువల్లోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది. అదే నెక్స్ట్ దీనికన్నా బాగా ఇంకా అవైలబిలిటీలోకి ఏంటి మామూలుగా మీరు నెక్స్ట్ వర్షన్ VXI ప్లస్ అంటారు. దీంట్లో నార్మల్ ఈ విక్టోరియస్లో LXI, VXI, ZXI ప్లస్ అలా ఉంటే దీంట్లో ఎలా ఉంటుంది? స్టాండర్డ్ మోడల్ LXI, VXI ప్లస్ అంటారు. అదే టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. అంటే 1000 సీసీలో టాప్ ఎండ్ మోడల్ని VXI ప్లస్ అంటారు.
ఈ విఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ మోడల్లో విఎక్స్ఐ ప్లస్ అనేది పెట్రోల్ వర్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మీకు తీసుకోవడం వల్ల మామూలుగా మీకు స్మార్ట్ ప్లే స్టూడియో అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే టచ్ స్క్రీన్ లాంటిది ఒకటి వస్తుంది. స్మార్ట్ ప్లే స్టూడియో అంటే కెమెరా అనేది మనం వేయించుకోవాలి. 4 స్పీకర్లు వస్తాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి, రిమోట్ అంటే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అంటే కీ అన్లాక్ లాక్ చేసుకోవచ్చు మీరు తాళం అనేది. మళ్ళీ ఇంకా ఈ లేటెస్ట్ ఫీచర్స్ స్మాల్ సెగ్మెంట్లో అన్ని ఫీచర్స్ అనేవి అంటే ఇన్బుల్ట్గా రావు. ఎందుకంటే చిన్న వెహికల్ ఈ ఆల్టో కేటెడ్ వెహికల్ అనేది చాలా వరకు తక్కువ. అంటే ఎవరైతే ఇప్పుడు బేసిక్ లెవెల్లో ప్రైస్ చూసుకుంటారో వెహికల్ తీసుకోవడానికి వాళ్ళు మాత్రమే ఈ ఆల్టో కేటెడ్ వెహికల్ అనేది తీసుకుంటారు. మన ఇండియాలో చూసుకుంటే కూడా ఆల్టో కేటెడ్ ఇప్పుడు మామూలుగా మారుతిలో ఒక 100 వెహికల్స్ వెళ్ళాయంటే ఒక 10 వెహికల్స్ లేదా ఒక 5 వెహికల్స్ అనేవి ఆల్టో కేటెడ్ వెహికల్స్ ఉంటాయి. అదే మీరు నెక్స్ట్ ఈ విఎక్స్ఐ ప్లస్కి వెళ్ళారనుకోండి, విఎక్స్ఐ ప్లస్ చాలా వరకు వెళ్తాయి, విఎక్స్ఐలు వెళ్ళవు. అసలు సిఎన్జి బండ్లు ఆల్టో కేటెన్లో అసలు లేదు. ఎందుకంటే చిన్న సెగ్మెంట్లోకి చాలామంది వెళ్ళరు. దీని నెక్స్ట్ లెవెల్ వ్యాగనార్కి వెళ్ళిపోతారు కానీ ఆల్టో కేటెన్ వెహికల్ అనేది తీసుకోరు. ఈ విఎక్స్ఐ ప్లస్ అనేది తీసుకుంటే మీకు చాలా వరకు బాగానే ఉంటుంది. దీనికి కంపారిజన్గా మనకి క్విడ్ అనేది ఉంటుంది. క్విడ్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా బాగానే ఉంటుంది. మారుతి చెప్తే మీకు మైలేజ్ పరంగా మైలేజ్ బాగానే ఉంటుంది, మిగతా అన్నీ కూడా బాగానే ఉంటాయి మీకు. ఇంకా చూసుకుంటే దీనికి సెన్సార్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. ఇంకా మీకు కలర్ ఆప్షన్స్కి వస్తే రెడ్, సిల్వరు, గ్రే ఇవే వస్తాయి. దీంట్లో చాలా ఎక్కువ అవి తీసుకుంటేనే బెటర్. రెడ్, సిల్వరు, గ్రే, వైటు, సిల్వరు, గ్రే ఎలా ఉంటుందో రెడ్, సిల్వరు, గ్రే, వైట్ ఇవి తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా మీకు బ్లూ వస్తుంది. ఇంకా మీకు మిడ్ నైట్ బ్లాక్ అనేది కూడా ఉంటుంది. కానీ ఈ బండి అనేది బ్లాక్ మీకు ఎక్కడైనా అవైలబిలిటీ కూడా ఉండవు, చాలా వరకు తక్కువలో తక్కువే. దీంట్లో చూసుకుంటే ఇంకా మీకు దీంట్లో స్టార్టింగ్ నుంచి దీంట్లో కూడా సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. సీట్ కూడా బాగానే ఉంటుంది. బకెట్ సీటింగ్ లాగా కొద్దిగా అంటే సోఫా సీటింగ్ లాగా వస్తుంది. కొత్తగా మీకు ఫ్రంట్ మొత్తం మార్చేసాడు. హనీ క్రోమ్ ఫ్రంట్ గిల్ అనేది ఇవ్వడం, మీకు మళ్ళీ ఇంకా టైర్లు కూడా కొద్దిగా వీల్ క్యాప్ రావడం టాప్ ఎండ్ మోడల్కి. అన్నీ కెమెరా పెట్టించుకుంటే ఇంకా మీకు అక్కర్లేదు, అవసరం కూడా ఉండదు. బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్. స్మాల్ సెగ్మెంట్ వెహికల్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక బడ్జెట్ వెహికల్ మీరు కానీ తీసుకోవాలనుకుంటే ఈ ఆల్టో కేటెన్ వెహికల్ అనేది ది బెస్ట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. కానీ సిఎన్జి అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొద్దిగా ఒక తక్కువ. అంటే ఒక సంవత్సరానికి ఒక సిఎన్జి బండ్లు సంవత్సరానికి ఏడాదికే ఒక 10 బండ్లు వెళ్తాయి. అంటే ఒక సంవత్సరానికి 10 బండ్లు. ఈ మామూలుగా మిగతా వ్యాగనార్లు అయితే అసలు సంవత్సరానికే అసలు మామూలుగా టాప్ సెల్లింగ్ వెహికల్స్ ఇన్ ఇండియా కొడతాయి. మీకు టాప్లో వ్యాగనార్ అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే. టాప్ సెల్లింగ్ వెహికల్స్ ఇన్ ఇండియా అని గూగుల్లో మీరైతే సెర్చ్ చేస్తే దాంట్లో మీకు చూసుకుంటే ఈ వ్యాగనార్ అనేది ఉంటుంది. కానీ ఈ ఆల్టో కేటెన్ అనేది తీసుకుంటారు కానీ చాలా వరకు తక్కువలో తక్కువ. ఎవరైతే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో మామూలుగా ఈ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది. కొద్దిగా తక్కువలో అయిపోవాలి పని అంటే చాలా అంటే బడ్జెట్ ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వెహికల్కి బడ్జెట్ కూడా లింక్ ఉంటుంది. తక్కువలో వాడతాం మనం. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏంటి అయిపోయింది, ఇంకెందుకు పెద్ద వెహికల్ మనం ఎందుకు తీసుకోవడం, చిన్న వెహికల్ బడ్జెట్లో తీసుకుంటే బెస్ట్ కదా అని అనుకొని కస్టమర్లని చాలా వరకు కొంతమంది వెళ్తారు. ఇంకా కొంతమంది చాలా నెక్స్ట్ వర్షన్ వ్యాగనార్ కూడా వెళ్తారు. ఈ ఆల్టో కేటెన్ అనేది కేసీడీస్ ఇంజన్తో ది బెస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. వెహికల్ కూడా అసలు లుకింగ్ కూడా బాగానే ఉంటుంది. అసలు మీకు చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది బండి అనేది. ఏమన్నా తీసుకోవాలన్నా కూడా మంచి వర్షన్ పెట్రోల్ వర్షన్ తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇప్పుడున్న ఆల్టో 800 కూడా అట్ ప్రెసెంట్ మార్కెట్లో ఇప్పుడు కూడా ఆల్టో 800కి చాలా వరకు డిమాండ్ ఉంది. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా ఆల్టో 800 చాలా వరకు తిరుగుతున్నాయి. అంటే ఈ ఆల్టో కేటెన్ వెహికల్ వచ్చినప్పటికీ కూడా ఈ ఆల్టో 800 అనేది చాలామంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మైలేజ్ ఫ్రెండ్లీ 800 కదా, ఇంకా తక్కువ మైలేజ్ ఇస్తుంది. మామూలుగా దీనంత ప్రైస్ అసలు ఇండియాలో తక్కువ రేట్లో కార్ అని కొట్టగానే ఆల్టో కేటెన్ ముందు స్థానంలో ఉంటుంది అన్నమాట. ఇది గ్యారెంటీ. అది ఈ బండి తీసుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఖచ్చితంగానే ఉంటుంది. చాలా వరకు మైలేజ్ ఫ్రెండ్లీ, ఇంకా సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఆల్టో కేటెన్ కాబట్టి ఒక 10 సంవత్సరాలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం, ఈ
బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటా ఉంటే ఒక సిస్టమాటిక్ సిస్టంలో ఈ వెహికల్ అనేది ది బెస్ట్ అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అండి.